హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొద్దిగా బాధగా ఉన్నాను. అంటే నైట్ అంతా నిద్రపోలేదు నేను. ఈ వైషమ్మ గురించి ఆలోచిస్తున్నాను. అంటే నేను రీసెంట్గా యూట్యూబ్కి వచ్చాను కాబట్టి నాకు ఆ విషయాలంతా తెలియదు. అందుకే తన ఛానల్ చూస్తూనే ఉన్నాను. ఈ వీడియోలో నేను మీతో పంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. వైషమ్మకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? జరిగితే అది ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మామూలుగా ఆ అమ్మాయికి 19 ఏళ్ళే అయినా కూడా ఇంత ఘోరంగా హత్య చేయబడింది. అదే చాలా బాధగా అనిపిస్తుంది. అదే ఎంతో నమ్మి చేసుకున్న భర్తని అలా చేయడం ఇంకా బాధగా అనిపిస్తుంది. అందుకే అమ్మాయిలు భర్తను ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో వయసును మెచ్చుకోవచ్చు. ఎందుకంటే తన అబ్బాయిని చేసుకోనని చెప్పింది. వాడు చనిపోతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి చేసుకున్నాడంట. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి. కానీ చాలామంది ఈ విషయాలు తెలియక ఆమెది లవ్ మ్యారేజ్ అని అలా కొద్దిగా అంటున్నారు. ఏ మ్యారేజ్ అయినా నేను దానికి ఆపోజిట్ కాదు. కాకపోతే నిజాలు తెలుసుకోకుండా ఒక అమ్మాయిని అనవసరంగా నిందించడం కరెక్ట్ కాదు. కొందరు అంటున్నారు ఆ అమ్మాయి ఎక్కువ వీడియోలు చేస్తుంది, ప్రతిదీ వీడియోలు చేసినందుకే అంతవరకు వచ్చిందని. సరే ఉండొచ్చు, ప్రతిదీ వీడియోలు చేసినా కూడా తనకి నచ్చకపోతే నువ్వు ఇలా చేయకమ్మా అని చెప్పొచ్చు. ఫోను తన చేతిలోనే ఉంటుంది. ఇలాగూ ఆమె అంతా చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఈ వీడియోలు చేయకు, నాకు ఇలా నచ్చట్లేదు అని ఏదో ఒక మంచి మాటలు చెప్పుకొని చేయొచ్చు. కాకపోతే అతను ఆ పని చేయకుండా అసలు ఒక్క గొడవ కూడా లేకుండా డైరెక్ట్ చంపడం అంటే అతని మనసులో ఇంకేదో ఉందని నాకైతే అనిపిస్తుంది. అతనికి అఫైర్ ఉంది అని వస్తున్న వార్తలు నిజమో కాదో నాకు తెలియదు, కానీ అతను సైకలాజికల్గా అంటే మెంటల్లీ సైకోలాగానే నాకు అనిపిస్తున్నాడు. ఎందుకంటే అలాంటి సైకోలే చాలా సైలెంట్గా ఉండి లోపల ఎలాంటి క్రూరంగా ప్లాన్ చేస్తారో. మీరు అనొచ్చు లేడీస్ కూడా చేస్తున్నారు కదా, డ్రమ్ములో పెడుతున్నారు అలా ఇలా అని. ఎవ్వరూ అంత పెద్ద డిసిషన్ తీసుకునే ముందు వాళ్ళకు మరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తే తప్ప ఎవరు అంత క్రూరంగా అయితే ఆలోచించరు. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళకు ఏదైనా తట్టుకోలేని బాధ అలాంటి వచ్చినప్పుడు మాత్రమే అమ్మాయిలు అలా చేశారు. అమ్మాయిలకు ఎంత అయినా సరే భూదేవి అంత సహనం ఉంటుంది. ఆమె అంత ఓపికతో అంతవరకు వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ టైం ఆమెకు ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించినా కూడా తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తననే వెనకేసుకొచ్చింది. అయినా కూడా వాడంత క్రూరంగా ప్రవర్తించడానికి రీజన్ ఏంటో నాకైతే అంతు చిక్కట్లేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. సాధారణంగా మనం ఏదైనా సరే ఒక వంట చేసినప్పుడు కానీ, ఈరోజు నేను కుక్కర్లో రైస్ పెట్టేసి మా సార్కి చెప్పి వెళ్ళాను కొద్దిగా గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయమని. తను ఆఫ్ చేయలేదు, బాగా మాడింది. దాన్ని మినిమం ఒక 15 మినిట్స్ పట్టింది నాకు. ఎలా అంటే ఈ విషయానికి వయసు దానికి ఏం సంబంధం ఉందని మీరు అనుకోవచ్చు. మామూలుగా ఒక అమ్మాయి ఏదైనా సరే అనుకుంటే పట్టుబట్టి దాన్ని చేస్తుంది. ఆ విషయంలో నేను కూడా కొద్దిగా అలాగే, అంటే అది పోవాలనుకున్నప్పుడు అది మొత్తం పోయేదాకా నేను దాని వెంబడే ఉంటా. అంతవరకు వేరే పని ఏది ముట్టుకోను. అది ఎంత ఇంపార్టెంట్ పని అయినా. దానివల్ల కొన్నిసార్లు మనకు నష్టాలు కూడా జరుగుతాయి. వయసు విషయంలో కూడా అదే జరిగింది. తను మొండిగా తన భర్తతో గొడవలు అయినా చెప్పకుండా, తన భర్తతో ప్రతిదీ వాళ్ళ అన్న వాళ్ళకి ఏ విషయాలు చెప్పకుండా తన భర్తను వెనకేసుకురావడం వల్లనే పాపం 19 ఏళ్ళ జీవితంలోనే ఆమె జీవితం ముగిసిపోయిందని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇంకా ఇంత మొండిగా ఉండడం కరెక్ట్ కాదని కూడా కొందరు అంటారు. కానీ కొన్ని విషయాల్లో మొండిగా ఉండాలి. కొన్నిసార్లు తగ్గడం తెలిసినప్పుడు కొన్నిసార్లు పట్టుబట్టడం కూడా తెలియాలి. ఇప్పటికి కూడా ఆమెకు ఇంత జరిగినా ఆమెకు న్యాయం జరుగుతలేదు, వానికి శిక్ష పడట్లేదు. మళ్ళీ వానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఒక్కసారి వాళ్ళ అమ్మ పరిస్థితి, వాళ్ళ అన్న వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా ఏదైనా ఇంత టెన్షన్ పడతాం. అలాంటిది చేతికి వచ్చిన కూతురు అది ఇంకొక మెంబర్ వస్తున్న సంతోషంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకైతే జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టిండు. నాకు తెలిసి ఇంకా వాళ్ళు జీవితంలో కోలుకుంటారో తర్వాత విషయం, కానీ ఈ మ్యారేజ్ విషయంలో మాత్రం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇంత మోసం చేశాడని.
అదైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఏ తల్లికైనా బిడ్డకేమన్నా ఒక దెబ్బ తాకిందంటేనే తట్టుకోలేదు. అలాంటిది ఇంకా తన బిడ్డ తిరిగి రాని లోకాలకు వెళ్ళిందంటే ఏ అమ్మైనా ఇంతగా స్ట్రాంగ్గా ఉంటుంది? అస్సలు ఉండదు. ఆమె పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకొకటి ఇందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వైషు వాళ్ళ అన్న ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో అన్నాడు, వాడు చంపిన వానికి ఏమవుతుంది, ఒక తాగుబోతు అన్నాడంట, 90 డేస్లో వాడు దర్జాగా బయటకు వచ్చి తిరుగుతాడు. నాకు కూడా నా భార్య అంటే కోపంగా ఉంది, అందుకే దాన్ని కూడా చంపేశాను, నేను కూడా 90 డేస్లో బయటకు వచ్చేసాను. ఇలాంటి వాళ్ళనే సమాజం ఇలా తయారవుతుంది. దానికి వాళ్ళన్న వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా చెప్పాడంట. అందుకే మీ ముందర ఏమన్నా జరుగుతాయి ఇలాంటివి, అది నెగిటివ్ టాక్ అయినా సరే మీరు ఆపకున్నా సరే కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అని ఇవ్వండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఏ టైంలో ఎలా ఆలోచిస్తారో ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి వాళ్ళ ఆలోచనలే వాళ్ళ మాటల రూపంలో బయటకు వస్తాయి. ఒకవేళ ఆ తాగుబోతు నిజంగా ఆ రోజు ఏమన్నా చేసినా ఆయన చెప్పకపోయింటే ఆయన వాళ్ళ చెల్లెలాక ఇంకొక చెల్లెలు కూడా అయ్యేది. కాబట్టి ప్రతి స్త్రీని గౌరవించండి. మ్యాక్సిమం ఎవరైనా సరే, స్త్రీ అనే కాదు, మామూలుగా ఫస్ట్ హ్యూమానిటీతో ఉండండి. ఇంత క్రూరంగా అయితే ప్రవర్తించకండి. మామూలుగా కుక్కలు కూడా ఇంత అన్నం పెడితే ఇంత విశ్వాసం చూపిస్తాయి. వాడు ఇన్ని రోజులు అంతమందిని ఎలా మోసం చేశాడో నాకైతే అర్థమవుతలేదు. వాడి నటనకైతే ఆస్కార్ ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఇదంతా నాకు ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఫస్ట్ మార్నింగ్ పులిహోర చేసినప్పుడే వాని పులిహోర మాటలే గుర్తొచ్చాయి. వాని పులిహోర రీల్స్, ఆ హరి అంటేనే ఒక చిరాకు అనేది వచ్చేసింది నాకు. అందుకోసమే ఈ వీడియో. వైషుకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రి శరత్ అన్ప్లగ్డ్. ఈరోజు అయితే నేను నా డైలీ రొటీన్ ఏ డే ఇన్ మై లైఫ్ పెడుతున్నాను. కానీ ఈ పనుల కన్నా ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా సంచలనం సృష్టిస్తున్న వైషు అమ్మ యూట్యూబ్ ఛానల్ గురించి, ఆమె మర్డర్ గురించి. ఇప్పుడు అందరూ వింటున్నట్టు వైషు అమ్మది మర్డరే. కాకపోతే ఆమె భర్త లవ్ మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆమె లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. వాళ్ళ భర్త వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ సంబంధం వచ్చిన తర్వాతనే ఆమెను చనిపోతా అని చెప్పి మందు తాగుతా అని చెప్పేసి, పురుగుల మందు సంథింగ్ ఏదో తాగుతా అని చెప్పేసి బెదిరించి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చి మరీ మేము పెళ్లి చేసుకొని ఇల్లరికమున్నాడు. జస్ట్ వైషు అమ్మ ఏజ్ 19 ఏళ్ళే. ఆ 19 ఏళ్ళకి ఆమెకు ఆల్రెడీ ఒకసారి అబార్షన్ చేయించిండు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నా కూడా అమ్మాయిని చంపేసిండు. ఈ హత్యకు ముఖ్య కారణం కట్నం సమస్య అని చెప్తున్నారు. ఇంకొకటి, ఆ వైషమ్మకు సోషల్ మీడియాలో పెరుగుతున్న ఆదరణ అని కూడా అంటున్నారు. అయితే ఇందులో వాళ్ళ పెళ్ళి కేవలం 10 నెలలు మాత్రమే అయింది. అండ్ ఎస్పెషల్లీ అతను ఇంతకుముందు వాళ్ళ వైషు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో వైషు 4 days ఉన్నప్పుడు వాళ్ళ అన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు అతడు చూశాడంట. ఆయన స్థానిక ఆసుపత్రిలో ఉద్యోగంట. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు అంటే వైషు అమ్మ వాళ్ళ హస్బెండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కహాని చెప్పిండు. అక్కడ టెంపరీ జాబ్ అని, ఒకరికేమో గవర్నమెంట్ జాబ్ అని, ఒకరికేమో బీటెక్ అని చెప్పిండు. ఇప్పుడు ఆమె 5 నెలల గర్భిణి ఉన్న మీకు రీసెంట్గా స్కానింగ్ రిపోర్ట్స్ కూడా వాళ్ళు వీడియో పెట్టిండ్రు. మార్చి 17న ఆయన కత్తితో పొడిచి చంపిండు. ఘోరంగా మరి 20 సార్లు పొడిచి చంపిండని మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, అతను పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే నటించిండా, లేకపోతే వాళ్ళ అమ్మ మాటలు విని వాళ్ళ అన్న వాళ్ళ మాటలు విని ఇలా చేశాడా అనేది మనకు తెలియదు. కాకపోతే మ్యానిపులేట్ అయ్యారని అంటున్నారు. ఎంత మ్యానిపులేట్ అయినా అంత మంచి అమ్మాయిని అంత ఘోరంగా చంపాలని, అది ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని ఎలా అనిపించిందో నాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు చాలామంది అంటున్నారు, అంతమంది అన్నలు ఉన్నారు ఏం చేస్తారని. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ విషయం చెప్పండి, ఇంతమంది అన్నలు ఉన్నా ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆమె అదే గొడవలు సర్దుమణుగుతాయని అనుకోవచ్చు.
కానీ రీసెంట్గా ఒక విషయం ఏంటంటే వాళ్ళ అన్న వాళ్ళకు ఏదో సంథింగ్ పొలం ఉన్న అమ్మాయి ఇట్లా ఏదో సంబంధాలు వస్తున్నాయి, 2 కోట్లు వాల్యూ అది ఇది అని చెప్పారంట. ఎంత మ్యానిపులేట్ చేసినా వాని ముఖానికి వయసు వాని పెళ్ళి చేసుకోవడమే ఎక్కువ అని నా ఫీలింగ్. రీసెంట్గా నేను ఒక మెసేజ్ చదివిన, ప్రయాణం చాలా చిన్నది అని. అయితే ఒక అమ్మాయి బస్సులో ఎక్కి ఒక అబ్బాయి పక్కన కూర్చుంది. ఆ కూర్చున్న సమయంలో ఆ బ్యాగ్ అతనికి అనుకోకుండా తాకింది. కానీ ఆ పురుషుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే ఆమె, ఏంటి నేను నిన్ను బ్యాగ్తో తాకాను కదా, మరి నువ్వు నన్ను ఎందుకు ఉపయోగించుకోలేదు, నాపై అరవలేదు, ఎందుకు నన్ను కోప్పడలేదు అని అడిగిందనమాట. ఆమె డౌట్ వచ్చి. అయితే ఆ అబ్బాయి నవ్వి ఒక విషయం చెప్పిండంట, ఇది ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కలిసి చేసే ప్రయాణం చాలా చిన్నది, నేను నెక్స్ట్ స్టాప్లో దిగిపోతానని చెప్పిండంట. ఆమె చాలా డీప్గా థింక్ చేసిందంట. ఒక్కసారి ఆలోచించండి, ప్రయాణం చాలా చిన్నది, మాటలు చూడండి ఎంత బాగున్నాయి. ఈ ప్రపంచంలో మనకున్న సమయం చాలా తక్కువ. అయితే మనకు అనవసరంగా కోపం, ద్వేషం, ప్రతికూల భావనలు ఇవన్నీ మన శక్తిని, సమయాన్ని వృధా చేస్తాయి. ఇప్పుడు మామూలుగా మనల్ని ఎవరైనా మోసం చేసినా, బెదిరించారా, అవమానించారా, వదిలేయండి, ధ్యానం చేయండి, విశ్రాంతి తీసుకోండి, టెన్షన్ పడకండి. ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా, వాళ్ళతో మాట్లాడడం బంద్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనము ఏదన్నా ఒకటి సమస్యను వాటిని పట్టుకొని ఉంచినప్పుడు అవి నిజంగా సమస్యలుగా మారుతాయి. మనం ప్రతిదీ మన స్నేహితులు, బంధువులు మరియు మన కుటుంబ సభ్యులతో ఒకరిని క్షమించుకుంటూ పాజిటివ్ థింకింగ్తో ఉంటే మ్యాక్సిమం మనకు ఉన్న చిన్న లైఫ్లో ప్రతి మెమొరీ మంచిగానే ఉంటుంది. అందుకే ఎవరికైనా సరే చిరునవ్వుతో పలకరించడం నేర్చుకోండి. ఎంత పెద్ద సమూహం ఉన్నా సరే ఎవరెక్కడ దిగిపోతారో మనకు తెలియదు. మనకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, వ్యక్తిపరంగా. ఎప్పుడు ఆలోచిస్తూ, భయపడుతూ, టెన్షన్తో బతుకుతూ ఇలాంటి ప్రశాంతతను దూరం చేసుకునే బదులు మనం ప్రశాంతంగా ఉండి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచితే మన మనసు కానీ మన ఆలోచనలు కానీ అప్పుడు వేరే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఇష్టమైన వారితో మాట్లాడుతూ మంచి సంగీతం వింటూ స్ఫూర్తినిచ్చే పుస్తకాలు. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో స్ఫూర్తిదాయకమైన సందేశాలు, జీవిత కథలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఎలాంటి విషయం కూడా చంపలేదు, అలాగే నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఎలాంటి మందు కూడా పూర్తిగా వాచలేదు. నేను ఈ మెసేజ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వాడు జస్ట్ 10 months ఆఫ్ మ్యారేజ్లోనే అమ్మాయిని అంత బ్రూటల్గా హత్య చేసిండంటే వాడు ఎంత నెగిటివ్ మైండెడో ఒకసారి ఆలోచించండి. అందులోనూ ఆ అమ్మాయికి జస్ట్ 19 years ఆ అమ్మాయి ఏం లైఫ్ చూసింది, అయినా కూడా అమ్మాయిని చంపేసిండు వాడు. అదైతే ఇంకా చాలా ఘోరం అనిపిస్తుంది నాకు. అసలు అంతమందిని కూడా వాడు భలే ఏమంటారు కదా, పురుడి కొట్టించిండు. అంతమందిని ఎంత ఎర్రోళ్ళని చేసిండనే నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళకు కూడా వీడు పని చేయడాన్ని అర్థమయ్యి వాళ్ళు ఒక కిరాణం షాప్ కూడా పెట్టించారు. అంటే అంత బాగా చూసుకున్న వాళ్ళని కూడా వానికి ఎలా మోసం చేయాలనిపించిందో. లాస్ట్కు అమ్మాయిని ఇంకా కొన ప్రాణంతో ఉన్నప్పుడు కూడా చంపకుండా నన్ను వదిలేసి వెళ్ళిపో, నువ్వు కొద్దిగా దూరం వెళ్ళిపోయి నాకు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయి, నన్ను కాపాడుకుంటారు ఎలాగో అని అమ్మాయి చెప్తే కూడా వాడు, నిన్ను వదిలేస్తే నన్ను బతకనిస్తారా మీ అమ్మ వాళ్ళు, మీ అన్న వాళ్ళు అని మాట్లాడిందంట. కొడితేనే బతకనిస్తారా అని డౌట్ ఉన్నోళ్ళు మళ్ళీ అమ్మాయిని చంపితే, అందులోనూ తన బిడ్డ కడుపులో ఉందని తెలిసి కూడా అంత క్రూరంగా చంపిండు. అలాంటి వాడిని వదిలేసాడని వాడు ఎట్లా ఆలోచించినో నాకు అర్థమవుతలేదు. మామూలుగా ఎంత కోపం ఉన్నా, ఎంత అది ఉన్నా ఒక మనిషిని తిడితేనే మనం 10 సార్లు ఆలోచిస్తాం, ఎందుకు తిట్టాడు, ఎందుకు అది అని. అమ్మాయి అసలు ఎప్పుడు చూసినా కోప్పడ్డట్టు, అంటే కొన్ని 2-3-4 వీడియోస్లో ఉన్నాయి. బట్ తను జెన్యున్గానే ఉంది. అది అతను చేసిన మిస్టేక్స్ వల్ల అలా ఉందనిపించింది తప్ప ఆమె అంత నెగిటివ్ మైండెడ్ మనిషి కూడా కాదు, చాలా పాజిటివ్గా అనిపించింది నాకైతే. అందుకే చెప్తున్నాను, మనకున్న చిన్ని లైఫ్లో ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది.
అందుకోసమే ఇది వైషుకు జస్టిస్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఇంకా హైలైట్ విషయం ఏంటంటే హత్య చేసింది వాడు. ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి ఆయనను మళ్ళీ క్రిటికల్ కేర్ హాస్పిటల్లో పెట్టిరంట. ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉందని కేర్ హాస్పిటల్లో అట్లా పెట్టిండ్రంట. ఆయన ఏం చేసిండని కేర్ హాస్పిటల్లో పెట్టారో నాకు కూడా అర్థమవుతలేదు. వైషుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాడు చెప్పిన పులిహోర మాటలు అయితే నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. అంటే వీడేనా హత్య చేసింది అనిపించింది. ఆల్మోస్ట్ వాళ్ళ అన్నోళ్ళందరూ ఎర్రోళ్ళు కావడంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే నాకు ఇలాంటి పెద్ద ఫ్యామిలీలో ఉండాలి, మా అమ్మ తిప్పలు మా అమ్మ ఉన్నది, నేను మా అమ్మకు 10 లక్షలు ఇచ్చిన అని చెప్పిండంట. ఇలాంటి పెద్ద ఫ్యామిలీలో ఉండాలి, మీతోనే ఉండాలి నేను అని చెప్పిండంట. మళ్ళీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అబార్షన్ ఎందుకు చేయించినావు అని క్వశ్చన్ వేస్తే కూడా మాకంటూ సొంత ఇల్లు ఉన్నాక పిల్లలు ప్లాన్ చేసుకుంటాం, ఇంత చిన్న వయసులో ఎందుకు పిల్లలని అన్నాడంట. మరి ఇంత చిన్న వయసులో అమ్మాయి జీవితాన్ని మొత్తానికే ముగించాల్సిన అవసరం వానికేమొచ్చింది? అయితే ఎంత మ్యానిపులేట్ చేసింది చూడండి. ఒక్కటి చెప్తున్నా, ఎవరైనా సరే మన చుట్టూ ఉన్న వాతావరణం పరిస్థితులే మనల్ని మారుస్తాయని అందరూ అంటారు. కానీ ఒక మనిషి ఏదైనా చేయాలనుకుంటే వాని పట్టుదల కరెక్ట్గా ఉంటే వాడు ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తాడని వీడిని చూస్తేనే అనిపిస్తుంది. అన్నిటికీ అన్నీ ఉన్నా కూడా వాడు అసలు అమ్మాయిని ఎందుకు చంపిండో ఎవ్వరికీ అంత చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అన్న వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేసినా కానీ ఒక అమ్మాయిని చంపాల్సిన అవసరం లేదు కదా. డైవర్స్ తీసుకోవచ్చు, లేకపోతే అమ్మాయి ఏదో మంచిది కాదు అలా ఇలా చెప్పవచ్చు. ఎన్ని ఆప్షన్స్ పెట్టుకొని కూడా వాడు చంపడమే ఎందుకు తీసుకున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందుకే చూడండి, మన చుట్టూ నాగుపాములే ఉంటాయి. అన్నీ మంచి పాములే, దేవత పాములు అనుకోవడం కూడా తప్పే. అందుకే ఎవరైనా సరే మీ జీవితంలో ఉన్న చిన్న జీవితాన్ని మంచిగా మనం అనుకున్న వాళ్ళతోనే అది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీతో నవ్వుతూ మాట్లాడున్న లోపల వాళ్ళకి ఎంతో ఉండొచ్చు. వైషుకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా గిన్నె అయితే తెల్లగా అయింది రో.